ఈ రైనీ సీజన్ లో మా గోదావరిలో ఫిష్ ఫ్రై తింటే మీరు అలా 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 పడిపోతారనమాట. నెక్స్ట్ ప్రాసెస్ గ్రేవీ ప్రిపరేషన్ అనమాట. మనం ఎగ్జామ్ కూడా ఎంత ప్రిపేర్ అవ్వమో కానీ నాన్ వెజ్ అంటే అంత డెడికేషన్ చూపిస్తాం. చూసారా ఎంత బాగుందో, అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. ఏదో వీడియో కోసం పద్ధతిగా గ్రేవీలో వేస్తాను, లేకపోతే అది నా బజ్జలో ఉండేది వాటికి. చేస్తున్నాను కదా, వెనకాల నుంచి ఒక అంకుల్ అయితే చూస్తున్నారు. ఏంటి పిచ్చిది ఒకటే కూర్చుని మాట్లాడుకుంటుంది అన్నట్టు చూస్తున్నాడు అనమాట. అన్ని కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేసేయండి 2 డిషెస్ కూడా. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు అనదర్ వ్లాగ్ తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మా గోదావరిలో ఫిష్ ఫ్రై అనమాట. ఈ రైనీ సీజన్ లో మా గోదావరిలో ఫిష్ ఫ్రై తింటే మీరు అలా 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 పడిపోతారనమాట. ఓకేనా? ఎలాగా కింద పడి దొలుతారు అంతే. అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఫిష్ ఫ్రై పండుగప్ప అదిరిపోద్ది. సో మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ వండుకునే ముందు నేనైతే ఎప్పుడు కూడా నా చేతి రింగ్స్ అయితే తీసేస్తానమాట. ఎందుకంటే లక్ష్మీదేవి ఉంగరం అవి ఉంటాయి కాబట్టి. సో అండ్ అలాగే ఈరోజు ఫిష్ ఫ్రై కాబట్టి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చేత్తో కలుపుతాం కాబట్టి ముందు తీసేస్తానమాట. తీసేం కదా అని ఎక్కడ పెడితే అక్కడ పెట్టామనుకోండి ఇంక గోవింద అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక చోట. నెక్స్ట్ ఇదేనమాట మనకు పండు కప్ప. ఇది ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టేశానమాట. చాలా బాగుంటుంది. పండుగప్ప స్పెషల్ ఏంటంటే మధ్యలో ఒక ముళ్ళు మాత్రమే ఉంటుందన్నమాట. సో చుట్టూరు ఇంకా మనకి అన్ని ఫిష్లాగా ముళ్ళులు అయితే ఉండవు. సో మధ్యలో ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. అది దీంట్లో స్పెషల్. వారిని మళ్ళీ వాటర్ వచ్చినాయి. సో ఇవి కూడా ఉంచేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు. ఈ మ్యారినేషన్కి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నెక్స్ట్ ఉప్పు కారం పసుపు కావాలన్నమాట. సో ఈ బాక్స్ చూసారా ఎంత బాగుందో, 4 ఐటమ్స్ పడతాయి. సో రెగ్యులర్గా అన్ని బాక్సులు కాకుండా అలా సింగిల్ బాక్స్ ఒకటి మెయింటైన్ చేస్తే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, వర్క్ తొందరగా అయిపోతుంది. కానీ కారం మాత్రం నేను సపరేట్ పెట్టుకుంటాను, ఎందుకంటే మేము ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ అయితే పసుపు వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేయాలన్నమాట. దీంట్లో రాళ్ళుప్పు మాత్రం అస్సలు వేయకూడదు, ఇలాంటి సాల్ట్ మాత్రమే వేయాలి. గ్రేవీలో కూడా అదే వేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ కారం అనమాట. చూసారా ఎంత రెడ్గా ఉందో, కొత్త కారం అనమాట. సో కారం కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొత్త కారం సో సరిపడా చూసుకుని వేసుకోవాలి. మీరు ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడూ కూడా గ్రేవీతో కలిపి చేసుకోవాలంటే ఉప్పు కారం ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట. మినిమం దానికి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీలో కూడా ఉంటుంది మనకు ఉప్పు కారం. ఎక్కువ వేసుకుంటే టోటల్గా మొత్తం అంతా ఎక్కువ అయిపోద్ది అనమాట. అందుకని ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, అంటే ఆ ముక్కలకి సరిపడా. ఎందుకంటే లేకపోతే మనకి నాన్ వెజ్ పచ్చి స్మెల్ వస్తుందన్నమాట. అందుకని సరిపడా వేసుకోవాలి. అయితే దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను. దీంట్లో నేను గరం మసాలా ధనియాల పొడి అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి యాడ్ చేస్తే ఆ టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రైకి ఇలాగే వేసుకోవాలి. చూసారా అలా మ్యారినేట్ చేసుకోవాలి, చేతితో బాగా కలుపుకోవాలి. అలాంటప్పుడు చేతికి రింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ రింగ్స్లోకి వెళ్ళిపోయి అంతా మండుతాయి మనకి ఫింగర్స్. ఈ ఫిష్కి ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కాబట్టి ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ గ్రేవీ ప్రిపరేషన్ అనమాట. మనం ఎగ్జామ్ కూడా ఎంత ప్రిపేర్ అవ్వమో కానీ నాన్ వెజ్ అంటే అంత డెడికేషన్ చూపిస్తాం. ఫస్ట్ అయితే కొన్ని మసాలా సరుకులు, దాంతోపాటుగా 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్దది చిన్నది. అంటే మనము చేప ముక్కల్ని బట్టి మనం ఆనియన్స్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి. దీనికి మసాలా ఐటమ్స్ ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్. సో లవంగాలు అంటారు, లాగుముగ్గలు కూడా అంటారనమాట. దాన్ని ఒక 10 వరకు తీసుకున్నాను నేను, తక్కువ పీసెస్ కాబట్టి. సో మిగిలినవి కొంచెం కొంచెం వేసుకోవాలి, 1/2 స్పూన్ అలాగా. అన్నీ వేసేయచ్చు కదా మనకి స్టైలు. నెక్స్ట్ ఆనియన్స్ని మిక్సీ జార్లో పెట్టేటట్టు ఆ సైజులో కోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకుని డుర్రు డుర్రు అని 2 తిప్పులు తిప్పితే ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఈ పేస్ట్ కూడా ప్రిపేర్ అయింది కాబట్టి దీన్ని కాసేపు బ్రష్ తీసుకోమని వెనక పెట్టేద్దాం. వెళ్ళమ్మ బుజ్జకన్నా. నెక్స్ట్ ఐటమ్ తాలింపు అనమాట. యాక్చువల్గా చేపల పులుసుకైనా ఫ్రైలకైనా ఇలాంటి దాకలు యూస్ చేస్తే చాలా బాగుంటాయి, ట్రై చేయండి. నెక్స్ట్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువే పోసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి. నెక్స్ట్ తాలింపు వేసేసుకుంటాం.
జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. ఈ తాలింపు మస్ట్ అండ్ షుడ్ ఇవి ఉంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, ఇంకా వెల్లుల్లిపాయలు ఎందుకు అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. దాని టేస్టే సపరేట్ అనమాట. తాలింపులో మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి. ఈ తాలింపు డ్యాన్స్ చేసి సెటిల్ అయ్యే లోపల మనం ఇంకో బౌల్లో ఆయిల్ పోసుకుని షాలో ఫ్రై కోసం వేడి చేసుకొని రెడీగా ఉంచుకుందాం. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఆనియన్స్ పేస్ట్ వేసేద్దాం. వీడియోలో చూడండి క్లారిటీ వస్తుంది. మనం ఇందాక చేసుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. మనం ఒకేసారి 2 పనులు చేసేయాలన్నమాట. ఒక పని అయ్యాక ఇంకో పని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. సో మనం ఏది వేస్ట్ చేయం కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకుని మిక్సీ జార్లో అది కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయల పేస్ట్లో ఏమీ యాడ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే పచ్చి వాసన పోతుంది మనకి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం. కొత్తగా చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి, తర్వాత కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. సో మీకు సరిపడా కారం చూసుకుని వేసుకోండి. నాకు తక్కువ కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసాను. ఫిష్ ఫ్రై గ్రేవీ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి, ఎందుకంటే తొందరగా అంటుకుంటుంది. లోపల టైం వేస్ట్ చేయకుండా మనం ఇంకో ప్యాన్లో ఫిష్ పీసెస్ అయితే ఫ్రై చేసేసుకుందాం. సో ఆయిల్ కాగింది. ఇప్పుడు దాకా తాలింపు డ్యాన్స్ చేసింది, ఇప్పుడు ఫిష్ డ్యాన్స్ చేసింది అనమాట. దాంట్లో మీకు ఏమన్నా ఫిష్ ఫ్రైలో సాల్ట్ ఎక్కువ కారం ఎక్కువ అని డౌట్ ఉంటే ఒకసారి ఒక్క ముక్కను మాత్రమే ఫ్రై చేసి టేస్ట్ చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కొత్తగా చేసేవాళ్ళు. సో ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక సైడ్ తిప్పుకోవాలన్నమాట. చూసారా బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇంకో సైడ్ ముక్కలు తిప్పుకోవాలి. ఈ లోపల గ్రేవీ కూడా రెడీ అయిపోయింది మనకి. చూసారా ఆయిల్ పైకి వచ్చింది. సో ఇప్పుడు దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని కలిపేసుకోవాలి. ఇంకో పక్కన ఫిషెస్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాయి, ఎందుకంటే 2 వైపులా ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు ఆ పీసెస్ని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో. అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. ఏదో వీడియో కోసం పద్ధతిగా గ్రేవీలో వేస్తాను, లేకపోతే అది నా బొజ్జలో ఉండేది వాటికి. అలా పీసెస్ అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి గ్రేవీలో. తర్వాత ఒక సైడ్ అలా ఉంచి దాన్ని ఇంకొక సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట. ఆ గ్రేవీ మొత్తం ఈ ముక్కలకి మనం పట్టించాలి. ఇంకా మిగిలిన పీసెస్ కూడా ఉన్నాయి కదా, దానికోసం అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పీసెస్ని పక్క జరుపుకొని సో ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఫిష్ ఫ్రై గ్రేవీ ఎప్పుడూ కూడా ఫిష్కి అంటుకునేటట్టు ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూసారా అబ్బబ్బబ్బా ఎంత బాగుందో ఫిష్ ఫ్రై. సో దీన్ని రైస్లో కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, అద్దరిపోద్దండి. పక్కన కొన్ని ఆనియన్స్ పెట్టుకొని రైస్లో కలుపుకొని తింటే వేడి వేడి వర్షం పడుతున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఈ పీసెస్ని ఇలా చూసిన తర్వాత కంట్రోల్ చేసుకుని ఇలా మాట్లాడడం కష్టమే, అందుకే పదాలు దొర్లుతూ ఉంటాయి అన్నమాట. మీరు దాన్ని పట్టించుకోకండి. ఇంతేనండి ఫిష్ ఫ్రై. దీంట్లో మీరు గరం మసాలాలు టమాటాలు ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే ట్రై చేసి చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ స్నాక్స్కి ఎలా చేసుకోవాలంటే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని పీసెస్ని పక్కన పెట్టుకుని దాంట్లో ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని వాటిని నేను సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట, అందుకే చెప్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. అయితే ఇప్పుడు ఈ ఫ్రైలోనే ఇంకొక డిఫరెంట్ టైప్ స్నాక్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తున్నాను. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, ఫిష్ ముళ్ళులు గుచ్చుకుంటాయి కదా స్నాక్స్ ఎందుకు అని. సో ఇది పండుగప్ప కాబట్టి దీంట్లో మధ్యలో మాత్రమే ముళ్ళు ఉంటుంది, ఇంకా ముళ్ళు అనేది మీకు కనబడదు అనమాట. సో అందుకని ఇలాంటి వాటికి మీరు స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా అంతగా డౌట్ ఉంటే మధ్యలో ఉన్న ముళ్ళులు కూడా తీసేసి మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెమన్ కట్ చేస్తున్నాను కదా, మనం ఎప్పుడు అడ్డంగా కట్ చేసుకుంటాం, అలా కన్నా ఇలా స్ట్రైట్గా మన రహదారి కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి 4 పీసెస్ వస్తాయి, హోటల్ స్టైల్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకున్న ఫిష్ ఫ్రైని ప్లేట్లో పెట్టేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాం అనమాట మనం.
మనం ఫుడ్ ఎంత బాగా వండినా దాన్ని వడ్డించేటప్పుడు కూడా మనం ఇలా డెకరేట్ చేసి ఇచ్చామనుకోండి, గార్నిషింగ్ లాంటిది అలా చేసిస్తే చూసే వాళ్ళకి కూడా చూసిన వెంటనే అబ్బా తినాలనిపిస్తుంది అనమాట. మా పిల్లకాయలకి ఇలాంటి ఫిష్ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి పెట్టాననుకోండి, కుమ్మేస్తారంతే. అబ్బా చూడండి ఎంత డెలిషియస్గా ఉందో, చూస్తూనే నోరూరిపోతుంది కదా. సో మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఫిష్ మనం రైస్లో కావాలంటే అలా గ్రేవీతో ఫ్రై చేసుకోవచ్చు, మనకి స్నాక్స్ లాగా కావాలంటే ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా సరే ఇలా పెట్టిస్తే అబ్బబ్బబ్బా సూపర్ ఉందంటారు. బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేసిద్ది అనమాట మీ మీద. ట్రై చేయండి తప్పకుండా. ఎలా వండాలనేదే కాదు, ఎలా తినాలని కూడా నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్ పీసు, ఫిష్ పీసు చూడండి చేత్తో తీసుకుంటేనే ఎలా వచ్చేసిందో. ఆనియన్స్, లెమను, మనం గార్నిష్ ఏది వేస్ట్ చేయకూడదు, అన్నీ యాడ్ చేసుకొని తింటే ఇంకా కిక్ బాగుంటుంది అనమాట. అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేసేయండి 2 డిషెస్ కూడా. మీరు ఈ 2 ఐటమ్స్ కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోకుండా. చూసారు కదా ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ స్నాక్స్ ఎలా ఉందో. సో నేను వీడియో చేస్తున్నాను కదా, వెనకాల నుంచి ఒక అంకుల్ అయితే చూస్తున్నారు. ఏంటి పిచ్చిది ఒకటే కూర్చుని మాట్లాడుకుంటుంది అన్నట్టు చూస్తున్నాడు అనమాట. ఈరోజు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి రెసిపీని టేస్ట్ చేస్తారు. ఈ వ్లాగ్ గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేసేయండి అబ్బా. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.